Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 12, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2021. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి నోబెల్ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. నోబెల్ అవార్డుల ప్రకటనలో అంటే అక్టోబర్లో ప్రారంభమవుతున్నటువంటి అక్టోబర్ మొదటి వారంలో నోబెల్ అవార్డుల ప్రకటన ప్రారంభమవుతుంది. సో ఈ నోబెల్ అవార్డులని 6 విభాగాలలో లేదా 6 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ని ఇస్తారు. మరి మొదటగా ప్రకటించబడ్డ నోబెల్ అవార్డు అంటే నోబెల్ అవార్డుల యొక్క 6 కేటగిరీల్లో సో 6 కేటగిరీస్ ఏవంటే అవి ఒకటి మెడిసిన్ అండ్ నెక్స్ట్ మనకి మెడిసిన్ మనకి ఫిజియాలజీ కూడా అంటాం. తర్వాత ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం, లిటరేచర్ సాహిత్యము, పీస్ శాంతి, తర్వాత ఎకనామిక్స్ అంటే ఆర్థిక రంగం. ఇలా నోబెల్ అవార్డులని 6 కేటగిరీలో ఇస్తారు. అయితే ఈ నోబెల్ అవార్డులని 6 కేటగిరీలు ఇస్తే తొలిసారిగా ప్రకటించబడే నోబెల్ అవార్డు ఏంటంటే వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు లేదా ఫిజియాలజికల్ సంబంధించిన నోబెల్ అవార్డు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ తర్వాత నోబెల్ అవార్డుల కేటగిరీలో చివరిగా ఆ విధంగా ప్రకటించబడే నోబెల్ అవార్డు ఎకనామిక్స్ అవార్డు, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి. ఈ అవార్డుల ప్రకటన అనేది అక్టోబర్లో జరిగితే ఈ అవార్డులని ప్రదానం చేసే కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10న జరుగుతుంది. డిసెంబర్ 10న సో నోబెల్ వర్ధంతి రోజైనటువంటి డెత్ యానివర్సరీ ఆఫ్ ది నోబెల్ రోజైనటువంటి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. మరి చివరిదైనటువంటి నోబెల్ ప్రైజ్ కేటగిరీ అయినటువంటి ఎకనామిక్స్ని సో ఎస్టర్డే ప్రకటించడం జరిగింది. సో మరి అవార్డు గ్రహీతలు వచ్చేసి అమెరికాకు చెందినటువంటి డేవిడ్ కార్డ్, జాషువా ఆంగ్రిస్ట్ అండ్ గిడో ఇంబెన్స్. సో వీరు కొన్ని అవార్డు రావడం జరిగింది. వీళ్ళకి ఒక 11 లక్షల అమెరికా డాలర్లు లేదా 10 లక్షల ఉన్నటువంటి స్వీడిష్ క్రోనార్స్ని అందించబడుతుంది. ఇందులో డేవిడ్ కార్డ్కి ఈ యొక్క మొత్తంలో నోబెల్ అవార్డు సంబంధించినటువంటి ప్రైజ్ మనీలో సగభాగం డేవిడ్ కార్డ్కి ఇస్తే మిగతాది వీళ్ళిద్దరికి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే కనీస వేతనాలు ఒక చూపించే ప్రభావం పైన వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది డేవిడ్ కార్డ్. మరి వీరిద్దరు కూడా జాషువా ఆంగ్రిస్ట్ అండ్ గిడో ఇంబెన్స్ వీళ్ళు వ్యక్తులపైన సుదీర్ఘ విద్య యొక్క ప్రభావం ఏంటి అని చెప్పేసి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఈ కనీస వేతనాలు చూపే ప్రభావం అండ్ వ్యక్తులపైన సుదీర్ఘ విద్య చూపే ప్రభావం అనేది దేనికి ఒక పరిష్కార మార్గంగా కాబోతుంది అన్నప్పుడు సామాజిక సమస్యలకి సహజ పరిష్కారాన్ని అందించడంలో విశేష కృషి వీరు చేశారని చెప్పేసి నోబెల్ ఫౌండేషన్ చెప్పడం జరిగింది. స్వెర్జిస్ రిక్సీ బ్యాంక్ చెప్పడం జరిగింది. ఎందుకోసమంటే ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ని ఎంపిక చేసే సంస్థ స్వెర్జిస్ రిక్సీ బ్యాంక్. ప్రజెంట్ దాన్ని మనం బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అని పిలుస్తున్నాం. మరి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది ఏర్పాటు చేసి 300 సంవత్సరాల సందర్భంగానే నోబెల్ ఆర్థిక రంగంలో బహుమతి అనేది ప్రారంభించబడింది 1968లో. 68 నుండి 69 నుండి ఈ అవార్డుని ఇస్తున్నారు. 1969 నుండి. కానీ నోబెల్ అవార్డులని ప్రారంభించిన సంవత్సరం అంటే 1901. బట్ చివరిసారిగా ప్రారంభించబడ్డ నోబెల్ అవార్డు ఏంటి అంటే అది ఎకనామిక్స్. అది 1968లో ప్రారంభించబడి 69 నుండి ఇస్తున్నారు. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. సో మరి ఈలో ఒక డేవిడ్ కార్డ్ చేసింది ఏంటంటే ఫర్ ఈజ్ ఎంపరికల్ కాంట్రిబ్యూషన్ టు ది లేబర్ ఎకనామిక్స్ పైన. అండ్ జాషువా యాంగ్రిస్ట్ అండ్ గిడో ఇంబెన్స్ చేసింది ఏంటంటే ఫర్ దేర్ మెథడాలజికల్ కాంట్రిబ్యూషన్ టు ద అనాలిసిస్ ఆఫ్ క్యాజువల్ రిలేషన్షిప్ పైన వీరు చేసినటువంటి ఏదైతే పరిశోధన ఉందో అది ఏమవుతుందంటే సామాజిక సమస్యలకి సహజ పరిష్కారం కనిపెట్టే దిశలో ఉందని చెప్పేసి ఈ అవార్డుని 2021 సంవత్సరానికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది ఈ 3 వ్యక్తులకి. కాబట్టి మనకి అవార్డు గ్రహీతలు వారు ఏ దేశాలతో ఉన్నారు ప్రజెంటు అంటే వాళ్ళు వివిధ దేశాలు పుట్టినప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఉన్న అంశం ఇక్కడ గమనించాలి. అండ్ వాళ్ళు చేసినటువంటి పరిష్కార సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి ఎలాంటి పరిష్కారం సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉందో ఇష్యూ దానిపైన వాళ్ళు పరిష్కారం చేసిన విషయం అది కనుక మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా. కనీస వేతనాలపై చూపే ప్రభావం, వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపే ప్రభావం ఈ రెండు కూడా ఏంటంటే సామాజిక సమస్యలకి సహజ పరిష్కారం కనుక్కునే దిశలో వీరి పరిశోధన అనేది ముందంజలో ఉంది కాబట్టి వీళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ మిలాన్ 1990 సంవత్సరాల నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎక్సర్సైజ్ మిలాన్ ఇది మన భారత నావికాదళం ఈసారి నిర్వహించబోతుంది. ఈసారి అంటే 2022లో నిర్వహించబోతున్నాం.
మరి ఎక్సర్సైజ్ మిలాన్ యొక్క ఉద్దేశం చూసినట్లయితే 46 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి కాబట్టి ఇక్కడ బహుళ దేశాలు పాల్గొనే నావికా విన్యాసాలు ఈ ఎక్సర్సైజ్ మిలాన్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈసారి యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఈ 46 దేశాల్లో క్వాడ్ దేశాలు కూడా ఉన్నవి. క్వాడ్ దేశాలంటే ఇక్కడ ఏంటంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్, చతుర్భుజ దేశాల ఏదైతే భాగస్వామ్యం ఉందో క్వాడ్ అని చెప్పేసి అంటున్నామో ఆ 4 దేశాలు ఏవి అంటే, సో ఆ 4 దేశాలు ఇక్కడ ఏమంటే ఇక్కడ ఒకటి అమెరికా, అంటే మన భారతే దీన్ని నిర్వహిస్తుంది కాబట్టి భారతదేశం, అండ్ నెక్స్ట్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ 4 దేశాలు ఇందులో ప్రధానంగా భాగస్వామ్యంగా ఉన్నవి. భారత్ ఈ దేశాలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈసారి 2022లో ఫిబ్రవరిలో ఈ సంబంధించినటువంటి ఒక మిలాన్ విన్యాసాలు నిర్వహించబోతున్నారు. ఈ మిలాన్ విన్యాసాలని 2022 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం నిర్వహించబోతున్నారు. సో విశాఖపట్నం తీర ప్రాంతంలో వీటిని నిర్వహించబోతున్నారు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ విన్యాసాలు నేర్చుకునేటప్పుడు సో ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఆ విన్యాసం పేరేంటి, ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, మరి ఇది ఆర్మీదా లేదా అంటే సైనిక విన్యాసమా, నేవీ లేదా ఒక నావిక విన్యాసమా లేదా ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసం అనే అంశం మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇదే మిలాన్ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం. ఓకేనండి. మనకి ఈసారి 2022లో ఫిబ్రవరిలో విశాఖపట్నం తీర ప్రాంతంలో భారత నావికా దళం నిర్వహించనున్న బహుళ దేశాలు సుమారు 46 దేశాలు పాల్గొనే ఒక నావికా విన్యాసాలే మిలాన్ విన్యాసాలు. ఈసారి ప్రత్యేకత క్వాడ్ దేశాలు పాల్గొనడం కూడా. కారణం ఏంటంటే క్వాడ్ ఈరోజు ఇండో పసిఫిక్ ఏరియాలో ఒక స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా యొక్క ఆధిపత్య ధోరణిని తగ్గించాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ మిలాన్ను నిర్వహిస్తున్నటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోనండి. అని ఎందుకోసం క్వాడ్ దేశాలు పాల్గొంటున్న ప్రధాన ఉద్దేశం అదే అనమాట. సో ఈ పాయింట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. 95 నుండి ఇవి నిర్వహిస్తున్నారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. సో బై ఏనియల్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ అండి మనకు మలబార్ ఎక్సర్సైజ్. సో ఆల్రెడీ మనకి మలబార్ ఎక్సర్సైజ్ గతంలో జరిగాయి. ఆగస్టు 26 నుండి 29, 2021లో మలబార్ విన్యాసాలు పసిఫిక్ మహాసముద్రంలోని పశ్చిమ గువామ్ దీవులో జరిగాయి. అయితే ఈ సంవత్సరం ఈ మలబార్ విన్యాసాలు అనేది మనకి ఒక రెండవ దశ విన్యాసాలు రెండవసారి నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరంలో. అంటే యాక్చువల్గా 2019 వరకు ఈ మలబారు నావికా విన్యాసాల్లో అమెరికా, భారత్, జపాన్ దేశాలు మాత్రమే పాల్గొనేవి. బట్ 2020 సంవత్సరం నుండి సో మనకి ఇక్కడ క్వాడ్ దేశాలు పాల్గొంటున్నవి. క్వాడ్ దేశాలు అంటే ఇక్కడ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే అమెరికా, భారత్, జపాన్తో పాటు ఈసారి మనకి క్వాడ్ దేశమైనటువంటి ఏదండి ఆస్ట్రేలియా. సో 2020 నుండి మలబార్ విన్యాసాల యొక్క ప్రత్యేకత, ద స్పెషాలిటీ ఆఫ్ ది మలబార్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ది 2020 ఆస్ట్రేలియా ఆల్సో పార్టిసిపేటెడ్ అనమాట. ఆస్ట్రేలియా ఆల్సో జాయిన్డ్ ఇన్ దిస్ మలబార్ ఎక్సర్సైజెస్. మరి 2020లో 2 సార్లు జరిగాయి మలబార్ విన్యాసాలు. 2020లో 2 దశల్లో 2 ఫేజ్లో జరిగాయి. ఒకసారి అరేబియా సముద్రంలో జరిగాయి, మరొకసారి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో జరిగాయి. అయితే ఈసారి కూడా మళ్ళీ అలానే ఇప్పుడు ఆగస్టు 26 నుండి 29, 2021 మలబార్ విన్యాసాలు మనం ఇంతకు చెప్పిన విధంగా పసిఫిక్ సముద్రంలోని గువామ్ దీవులో పశ్చిమ గువామ్ దీవులో నిర్వహించారు. ఇది అమెరికా దీనికి నేతృత్వం వహించింది. మన భారత్ పాల్గొందితో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కూడా పాల్గొన్నవి. అది 25th ఎడిషన్ ఆఫ్ ది మలబార్ ఎక్సర్సైజ్ గువామ్ దీవులో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుండి 12th అక్టోబర్ నుండి 15th అక్టోబర్ వరకు 12th అక్టోబర్ నుండి 15th అక్టోబర్ 2021 బంగాళాఖాతంలో ఒక రెండవ దశ ఈ 2021లో రెండవ దశ మలబార్ విన్యాసాలు నిర్వహించబోతున్నారు. ఇది 26th ఎడిషన్ ఆఫ్ ది మలబార్ విన్యాసాలుగా చెప్పవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ 2020 నుండి మలబార్ విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతున్నాయి. సో ఆ పాయింట్ చూసుకోవాలి. 2021లో మొదటి దశ మలబార్ విన్యాసాలు అయితే అది గువామ్లో జరిగాయి పసిఫిక్లో. ఇప్పుడు మళ్ళీ బంగాళాఖాతంలో జరుగుతున్న ఇదే సంవత్సరం మనకి 12th అక్టోబర్ నుండి 15th అక్టోబర్ 2020 మధ్య. సో మరి మలబార్ విన్యాసాలు పాల్గొనే దేశాలు,
సో ఇవన్నీ కూడా క్వాడ్ దేశాలు అని చెప్పేసి అంటాం, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటున్నామండి. సో ఈ విన్యాసాలపైన మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏదో విధంగా బిట్స్ అనేది మనకు రాబోతుంటాయి కాబట్టి సో మనం కేర్ఫుల్గా వీటిపైన అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ లాంచ్డ్ అని ఇచ్చారనమాట. అంటే ఆల్రెడీ మనకి ఆగస్టు 15, 2021 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సో మనకి అక్కడ ఎర్రకోట నుండి జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఒక కార్యక్రమం ప్రకటించారు. ఏంటి ఆ కార్యక్రమం అంటే ఇక్కడ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రోగ్రామ్ ఒకటి, మరొకటి అదే దానిలో భాగంగా గతిశక్తి ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు ఆ సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ని ఈ ఒక రేపు అంటే అక్టోబర్ 13, 2021 లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి మనకు ఉందన్నమాట. ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్లో ఏం చేస్తున్నారంటే 16 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు 7 కోర్ అంటే 7 ఒక మౌలిక సదుపాయాల రంగాలన్నీ కూడా ఒక గొడుగు కిందికి వస్తున్నాయి అన్నమాట. అంటే దేశంలో ఏవైతే మనకి బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని, సో ఇందులో ఏదైతే గతంలో ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండి లేదా ప్రభుత్వ సంస్థలుగా ఉండి గతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబడి తర్వాత అవి లాభదాయకంగా లేకుండా నిలిపివేసినప్పుడు లేదా పరిశ్రమని ప్రారంభంలోనే ఆ విధంగా ముగింపు చేసినప్పుడు అలాంటివన్నీ కూడా సో కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు లీజుకి ఇచ్చేసి సో 6 లక్షల కోట్ల రూపాయలు సేకరించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అదే మనకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఏదైతే అంటున్నామో సో మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే జరుగుతుందో ఒక మ్యానిటేషన్ కావాలో ఒక ఈ మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే కావాలో దాని గురించి గతిశక్తి మాస్టర్ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రోగ్రాంలో భాగంగా. దీనిలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఏంటంటే వనరుల యొక్క సరైన వినియోగం చేసుకోవాలి, అంతేకాకుండా రవాణా రంగంలో మరి ఇక్కడ మల్టీ మోడల్ కనెక్టివిటీ పెంపొందించాలి, ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు దాని క్లియరెన్స్ విషయంలో వేగవంతమైనటువంటి క్లియరెన్స్ అంటే వేగవంతమైనటువంటి ఏర్పాటు ఉండాలి అని చెప్పడమే ఈ 3 అంశాలపైనే PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ని అక్టోబర్ 13, 2021 ప్రారంభించబోతున్నారు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎలా అంటే సో ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ సంబంధించిన విషయంలో ఎన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు అండ్ ఎన్ని కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ ఎన్ని మౌలిక సదుపాయాల రంగాలు సో ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయంటే 16 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు 7 కోర్ ఒక 7 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అన్ని కూడా ఒక గొడుగు కిందికి రాబోతున్నాయి. సో ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేని పని ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రోగ్రాంలో మరి ముందస్తుగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకునే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ని సో లాంచ్ చేయబోతున్నారు, ప్రారంభించబోతున్నారు అక్టోబర్ 13, 2021. సో మరి ఇందులో మరి 3 అంశాలపైన ప్రధానమైన ఉద్దేశం ఉంది. వనరుల యొక్క సరైన వినియోగం, మల్టీ మోడల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు అండ్ క్లియరెన్స్ విషయంలో వేగవంతంగా ఒక సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఇలాంటి కొత్త ప్రాజెక్టులు రావడం కానీ కొత్త ప్రభుత్వ పథకాలు రానివ్వడం కానివ్వండి కొత్త ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ మనకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రీసెంట్గానే మనం నిన్ననే చూసాం అక్టోబర్ 11, 2021 సో ఇలాంటికి సంబంధించినటువంటి కొన్ని సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ చెప్పేసి అలా దాని ప్రధానమంత్రి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం చెప్పుకున్నాం. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే PM గతిశక్తి మాస్టర్ ప్లాన్ యొక్క సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ అండి మనకి లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు అండి. సో లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు 2021 సంవత్సరానికి మరి భారత ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది అన్నప్పుడు డాక్టర్ రణదీప్ గులేరియా గారికి ఇచ్చిందండి. ఎవరు డాక్టర్ రణదీప్ గులేరియా గారు అంటే మన దేశంలో పేరొందినటువంటి ఒక వైద్యుడు. ప్రస్తుతం అయితే అతను ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అంటాం ఎయిమ్స్కి వారు డైరెక్టర్గా పనిచేస్తున్నారు డాక్టర్ రణదీప్ గులేరియా. సో వారి లాల్ బహదూర్ శాస్త్రి అవార్డుని 2021 సంవత్సరానికి పొందడం జరిగింది. ఈ అవార్డుని మరి ఎవరు చేతుల మీదుగా ఇస్తున్నారంటే మనం ఇమేజ్లో చూడొచ్చు. సో వారే మన ఉపరాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, మన తెలుగువారు డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు. సో 30వ వెంకయ్య నాయుడు గారికి చేతుల మీదుగా లాల్ బహదూర్ శాస్త్రి అవార్డుని 2021 సంవత్సరానికి సో ఎవరు పొందడం జరిగిందంటే డాక్టర్ రణదీప్ గులేరియా.
సో లాల్ బహదూర్ శాస్త్రి ఒక భారతదేశ సో మరి ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. సో మరి లాల్ బహదూర్ శాస్త్రి వీరి యొక్క జయంతిని మనం అక్టోబర్ 2న నిర్వహిస్తారు. ఒక అక్టోబర్ 2 అనేది ఓన్లీ మనకి ఇక్కడ అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క జయంతి. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అక్టోబర్ 2, ఒక మహాత్మా గాంధీ జయంతి కూడా అక్టోబర్ 2. సో లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ లాంటి ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి. సో వారి గౌరవార్థం ఇచ్చే ఈ అవార్డు రణదీప్ గులేరియా పొందడం జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. ఎప్పుడైతే ఎయిమ్స్ అంటున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రాంతీయ అంశాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎయిమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ అనేది మంగళగిరి అనే ప్రాంతంలో ఉంటే తెలంగాణలో ఎయిమ్స్ అనేది బీబీ నగర్ ప్రాంతంలో ఉందండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి, అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022. సో భారత్ ఈ యొక్క అండర్-17 ఉమెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ని 2022లో అక్టోబర్ 11 నుండి 30, 2022లో నిర్వహించబోతుంది. ఈ సంబంధించినటువంటి ప్రపంచ ఫుట్బాల్ కప్ లేదా పిపా కప్ నిర్వహిస్తున్నటువంటి పిపా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మన భారత్ అంటే పిపా సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అండర్-17 ఉమెన్ ఫుట్బాల్ కప్ని మరింత ప్రాముఖ్యత కల్పించడం, దాని ఉద్దేశాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో సో ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ ఒక మస్కట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన మస్కట్ ఒక గుర్తు అనమాట. ఆ మస్కట్ వచ్చేసి ఏంటంటే ఇబా అనేది అర్థం ఏంటంటే ఒక ఆసియా శివంగి అని అర్థం వస్తుంది, ఒక ఆడ సింహం. సో ఈ యొక్క మహిళా సాధికారత విషయంలో కానివ్వండి, మహిళలు ఆ విధంగా విజయాలు సాధిస్తారు, ఇలాంటి క్రీడలపైన ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పేసి తీసుకెళ్ళడానికి ఈ సంబంధించిన ఆసియా శివంగి లేదా ఆడసింహం అని అర్థం వచ్చే విధంగా ఒక ఇబా మస్కట్ని ప్రకటించడం జరిగింది. పిపా వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మస్కట్స్ పైన కానివ్వండి, స్లోగన్స్ పైన కానివ్వండి, ఆ క్రీడల నినాదం పైన కానివ్వండి బిట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఇప్పుడు ఒక ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి, 2021లో జరిగాయి, 2020లో జరగాల్సినటువంటి క్రీడలు. వాటి యొక్క ఒక నినాదం ఉంటుంది. ఏం నినాదం ఇవ్వడం జరిగిందంటే యునైటెడ్ బై ఎమోషన్ ఇవ్వడం జరిగింది ఒలింపిక్ క్రీడలకి. ఎలాంటి ఒక మస్కట్ని ఒక సంబంధించిన ఏంటంటే మిరాయితో అని చెప్పేసి లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే అండర్-17 ఒక మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022 యొక్క మస్కట్ ఏంటంటే ఇబాని ప్రకటించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే భారత్లో నిర్వహిస్తున్నారు. సో పిపా సహకారంతో. పిపా అనగా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్, పిపా అనగా ఏంటండి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సో ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఈ యొక్క ఉంది. దీని ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి అతనే గియానీ ఇన్ఫాంటినో అండి. గియానీ ఇన్ఫాంటినో అనేవారు సో పిపాకు ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఓకేనండి? ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క దానికి సంబంధించిన మస్కట్ ఏంటి మనం ఇందులో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ అండి మనకి ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 10, 2021 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అంటాం. అంతర్జాతీయ షూటింగ్ క్రీడ యొక్క సమాఖ్య ఈ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనే షూటింగ్ పోటీలు పెరు రాజధాని లిమాలో జరిగాయి. అయితే ఈ పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. అందుకే మనం ఇక్కడ ఈ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పథకాల పట్టికలో ఈ ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్లో మరి భారత్ 17 స్వర్ణ పథకాలు, 16 రజత పథకాలు, 10 కాంస్య పథకాలు, మొత్తం 43 పథకాలు సాధించి పథకాల పట్టికలో మన భారత్ మొదటి స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో మరి ఇందులో కొందరు మన క్రీడాకారుల గురించి చూస్తాం. ఈ ISSF 2021లో మరి ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్ స్వర్ణ పథకం రావడం జరిగింది. నామ్యా కపూర్ స్వర్ణ పథకం రావడం జరిగింది. సో మరి ధనుష్ శ్రీకాంత్ సో హైదరాబాద్ చెందినవారు. సో వీరికి కూడా మనకి ఇక్కడ స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది. కొంచెం ఇయరింగ్ ఇంపేర్గా ఉన్నప్పుడు కూడా కొంచెం చెవి వినపడిన సందర్భం ఉంటుంది వారికి. అయినప్పుడు కూడా వారు ధనుష్ శ్రీకాంత్ ఎంతో ప్రతిభా పాఠవాలు కనబరచడం జరిగింది. వారికి ఒక స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది. ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ స్వర్ణ పథకం ఈ యొక్క ISSF 2021 సంబంధించినటువంటి పెరు రాజధాని లిమాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్లో ఈ సంబంధించినటువంటి ఏదైతే మనం ఈ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వాళ్ళకు ఈ యొక్క మెడల్స్ అనేది రావడం జరిగింది. మొత్తం 43 మెడల్స్తో భారత్ ఆధిక్యత కనబరిచింది ఈ యొక్క జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021లో.
ఇక నెక్స్ట్ అండి మనకి ఫైడే అని చెప్పేసి అంటాం. ఈ అంతర్జాతీయ చెస్ సమాఖ్యని మనం ఫిడే అని చెప్పేసి అంటాం. ఇది ఒక లౌసానే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో మరి వరల్డ్ ఉమెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. మరి వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనేది సో నిర్వహిస్తే స్పెయిన్లో నిర్వహించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు రష్యా సో స్వర్ణ పథకం సాధిస్తే, అంటే మొత్తం ఓవరాల్ కేటగిరీలో రష్యా స్వర్ణ పథకం సాధిస్తే భారత్ ఏంటండి రజత పథకం సాధించడం జరిగింది ఫైడే వరల్డ్ ఉమెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ 2021లో. సో ద్రోణవల్లి హారిక లాంటి వారు కూడా ఇందులో ఎంతో విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు కనబరచడం జరిగింది. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం. ఒక మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ గేమ్ జరిగింది. ఒక 1 year నుండి అవి జరుగుతూ ఉన్నాయి. అందులో మరి విజేతగా నిలిచిన వారు నార్వే దేశానికి చెందినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్. ఇలాంటి విషయంలో ఇక్కడ కూడా వరల్డ్ ఉమెన్స్ టీమ్, ఇది టీం అండి, ఉమెన్స్ టీం అండి. ఉమెన్స్ టీం కాబట్టి మనకి ఒక వ్యక్తి కాకుండా టీం మెంబర్స్ ఉంటారు కాబట్టి మనకి రష్యాకు స్వర్ణ పథకం వస్తే ఇండియాకి సిల్వర్ రావడం జరిగింది ఫిడే వరల్డ్ ఉమెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ 2021లో. ఇక నెక్స్ట్ అండి మనకి పుస్తకాలు రచయితల విషయంలో మరి సుజిత్ సర్కార్ ఒక పుస్తకం రాయడం జరిగింది. సుజిత్ సర్కార్. సో ఎందుకోసం అంటే ఇది ఒక సమకాలీన అంశాలపైన ఉన్నటువంటి అంశం. ఏంటి అంటే క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్, ఏ వ్యూ ఫ్రమ్ ది గ్రౌండ్ జీరో. ఇక్కడ గ్రౌండ్ జీరో అనేది 2 రకాలుగా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఏంటి గ్రౌండ్ జీరో ఇంపార్టెన్స్ ఏంటంటే 2001 సెప్టెంబర్ 11న సో ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన ఒక ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ దాడి చేసి ఆ WTC టవర్స్ని రెండింటి కూడా కూల్చేసింది. కూల్చేసిన ఆ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు అలానే ఉంచారు. దాన్ని గ్రౌండ్ జీరో అని చెప్పేసి అంటాం. ఇదొకటి. ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. క్వెస్ట్ అంటే వెతకడం. క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక స్థిరమైన ఆఫ్ఘనిస్తాన్ వెతకాలి, మరి సాధించాలి. ఏ వ్యూ ఫ్రమ్ ది గ్రౌండ్ జీరో అంటే గ్రౌండ్ జీరో అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఏందని ఒకటి అర్థం చేసుకోవచ్చు. మరో అర్థం ఏంటంటే గతంలో మరి ఉగ్రవాదం అక్కడ జరిగింది, దానికి ప్రతీకారంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ కానివ్వండి, ఇవన్నీ లాస్ట్కు ఆఫ్ఘనిస్తాన్ని ఎక్కడ నెట్టివేయబడ్డాయి, ఉగ్రవాదం నుండి మరింత తీవ్రమైన ఉగ్రవాదంలోకి నెట్టివేయబడ్డాయా, ఇలాంటి అంశాలతోనే రాసినటువంటి పుస్తకమే క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్. సో ఏ వ్యూ ఫ్రమ్ ది గ్రౌండ్ జీరో అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నామండి. సో మీరు అది ఇతను సుజిత్ సర్కార్ అనే పుస్తకము ఇది రాశారు. ఈ పుస్తకాన్ని రాసిన వారి బుక్ దిస్ బుక్ ఈజ్ రిటర్న్ బై ది క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ ఏ వ్యూ ఫ్రమ్ ద గ్రౌండ్ జీరో బుక్ ఈజ్ రిటర్న్ బై సుజిత్ సర్కార్. వారు గతంలో ఒక బుక్ కూడా రాశారు, ఏంటంటే ఇన్ సర్చ్ ఆఫ్ ఏ న్యూ ఆఫ్ఘనిస్తాన్ బుక్ కూడా రాయడం జరిగింది సుజిత్ సర్కార్. ఎందుకోసం ఆఫ్ఘనిస్తాన్ ఒక బర్నింగ్ ఇష్యూగా ఉంది, ఒక క్రైసిస్ అనేది ఉంది కాబట్టి అక్కడ తాలిబాన్లో ప్రభుత్వం అక్కడ ఉంది. ఇలాంటి సందర్భం మనకు కనబడుతుంది కాబట్టి ఇలాంటి బుక్స్ పైన మనకి ఎగ్జామ్లో రావడానికి ఉంటుందండి. ఓకేనా? ఇవ్వండి మనకి అక్టోబర్ 12, 2021 ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.